అబద్ధం చేసుకోవద్దమ్మా. నా బాధ చెప్తున్నానంతే. ఆ దేవుడికి నా మీద దయగలిగి నువ్వు ఎప్పటికైనా మనసు మార్చుకోగలిగితే నాకంతకన్నా కావాల్సింది ఇంకేం ఉండదు. సారీ, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. నేనొకసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోను. నా మనసు మార్చడానికి మళ్ళీ ఇక ముందు ఎప్పుడూ ఇటువైపు రావద్దు. మీరు రాకూడదని కాదు, ఈ పని మీద మాత్రం రాకండి, ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేను ఎప్పుడైనా మీ దగ్గర అతిగా మాట్లాడానా? మీతో చనువుగా వ్యవహరించానా? మీరంతా మేకవన్నె పులులు. మిమ్మల్ని మీ ప్రవర్తనని చూసి మంచి మనసున్న వ్యక్తి ఏవో అనుకున్నాను. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని మనసారా ప్రేమించి మీ బ్యాక్గ్రౌండ్ని కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. మీ గొప్ప వ్యక్తిత్వం నచ్చే ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాను. మీతో విషయం సూటిగా చెప్పడానికి మొహమాట పడ్డాను తప్పితే మోసం చేయాలన్న ఉద్దేశం నాకే కోసానా లేదు. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మని కాపాడారు. నిజంగా మీ రుణం తీర్చుకోలేను. నేను ఈ పని కూడా మీ నుంచి ఏదో లాభం పొందడానికి చేశానని మీరు అనుకోకుండా ఉంటే అదే 10,000. నువ్వు వాడికి బాగా నచ్చావట. నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోడట. ఒకటే మాట. ఆ దేవుడికి నా మీద దయగలిగి నువ్వు ఎప్పటికైనా మనసు మార్చుకోగలిగితే నాకంతకన్నా కావాల్సింది ఇంకేం ఉండదు. ఏమో అనుకున్నాను, మొత్తానికి అసాధ్యుడివే. నీ ఆఫీస్ చాలా బాగుంది. అందుకే నిన్నిక్కడికి రమ్మనమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. నువ్వేమో పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావు. ఏం చేయను, నా పనులు నాకున్నాయి కదా. పైగా నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా వర్క్ లోడ్ మరింత పెరిగింది. సరైన మనుషులు దొరకడం లేదు. ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకుంటారు తప్పితే పని పట్ల శ్రద్ధ ఉండదు. నిజమే, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కామ్గా తమ పని తాము చేసుకుని పోయేవాళ్ళు కరువైపోయారు. సర్లే, నా క్యాబిన్ చూద్దు కానీ పద. ఇదే నా క్యాబిన్. బాగుందా? చాలా బాగుంది. అయినా బయట ఆఫీసే అంత బాగున్నప్పుడు నీ క్యాబిన్ ఈ మాత్రం కూడా లేకుండా ఉంటుందా? నేను ముందుగానే ఊహించాను. ఆర్కిటెక్టులు ఎవరిని పెట్టుకోలేదు, నేనే డిజైన్ చేసుకున్నాను. చాలా మంచి పని చేశావు. వాళ్ళు మన బుర్రలు తింటారు తప్పితే మనకు కావాల్సినట్టుగా చేయరు. పైగా వాళ్ళు చెప్పింది మనకేదైనా నచ్చక వద్దని చెప్తే మొహాలు మార్చుకుంటారు. ఈ ఎగోల్తో చచ్చిపోతున్నాం. అవునవును, అలా కూర్చో. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు, ఏం తీసుకుంటావు? 1 వెజిటేరియన్ థాలీ, 1 బౌల్ ఆఫ్ కర్డ్. నువ్వు అడిగిన పద్ధతి అలాగే ఉంది. అవి కూడా దగ్గరలోనే దొరుకుతాయి. తెప్పించమంటే తెప్పిస్తాను, ఏం మొహాట పడద్దు. భలే వాడివే, ఏదో మాట వరుస కన్నాను. నువ్వేం తీసుకుంటావో అదే నాకు కూడా ఇప్పించు.
ఓకే. ఎస్. ఆహా, వచ్చేసారా? ఓకే, పర్వాలేదు, లోపలికి పంపించు. ఏంటి? ఎవరు? ఏం లేదులే, బాలకృష్ణ గారని నాకు తెలిసిన ఆయన కలవడానికి వచ్చారట. బాలకృష్ణ? అవును, ఏ? ఏం లేదు, నాకు తెలిసిన బాలకృష్ణ ఈ బాలకృష్ణ ఒక్కళ్ళేనా అని ఆలోచిస్తున్నాను. నాగభూషణ గారు అబ్బాయేనా? అవునవును, నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసులే. పాపం, ఆ మధ్య బిజినెస్లో చాలా లాసెస్ ఎదురయ్యాయి. ఎలాగో తట్టుకున్నారు. ఐ థింక్ హీఈస్ జస్ట్ రికవరింగ్ నౌ. ఐ సీ. ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. రండి రండి, ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఏ సీట్. అక్కడే నిలబడిపోయారే. ఏంటి అలా చూస్తున్నారు? మా కజిన్ మోహన్. ఆ, నాకు పరిచయం ఉంది. రండి, అలా కూర్చోండి. చెప్పండి, ఎలా ఉంది బిజినెస్? మీకు అంతకు ముందు చెప్పాను కదా, అంతకుముందు మా నాన్నగారి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యక్తి గుర్తు పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ ఇచ్చారు. ఇప్పుడు బిజినెస్ కాస్త దారిన పడుతోంది. ఐఎమ్ హ్యాపీ. వెరీ గుడ్. మీ ఆఫీస్ చాలా బాగుందండి. మీ రూమ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. మా ఆఫీస్ని కంప్యూటరైజ్ చేస్తానన్నారు కదా, అది వీలైనంత త్వరగా చేయండి. ఇప్పటికే అలసిపోయింది. నాకేమో వేరే వాళ్ళతో చేయించుకోవడం ఇష్టం లేదు. నో, వెంటనే చేంజ్ చేస్తాను. యూ డోంట్ వరీ. ఎక్విప్మెంట్ విషయమే నాకు కొన్ని కొటేషన్స్ వచ్చాయి. వాటిని అన్నింటినీ మీకు పంపించాను. స్టడీ చేసి చెప్తానన్నారు. నాకు గుర్తుంది. వాటి మీద నోట్స్ రాసిస్తాను. మీ ఆఫీస్కి పంపుదాం అనుకుంటున్నాను. ఎంతలో మీరే వచ్చారు. ఇదే ఆ ఫైల్. మీరు తీసుకెళ్ళి ఒకసారి స్టడీ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ని క్లియర్గా రాశాను. మీరు ఇంకొకళ్ళిద్దరిని కూడా కనుక్కోండి, ఎందుకనే మంచిది. నో నో నో, మీరు రికమెండ్ చేశాక దానికి తిరిగే ఉండదు. మీ గురించి అందరూ ఇదే మాట అంటూ ఉంటారు. నాది అదే దారి. యువర్ ఎంబారసింగ్ మీ. ఏదో అభిమానంతో అందరూ అంటుంటారు తప్పితే ఇందులో నా గొప్పేమీ లేదు. మీ టైం ఇంకా వేస్ట్ చేయను. నేను ఇక బయలుదేరుతాను. తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అదేంటి, ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. మేము కూల్ డ్రింక్స్ తాగాలనుకుంటున్నాం. మీకు కూడా తెప్పిస్తాం. అబ్బే, ఇప్పుడు నాకేం వద్దండి. యూ క్యారీ ఆన్. వస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అలాగే. వన్ మినిట్. నేను మీతో కొంచెంసేపు మాట్లాడాలి. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. నువ్వు పని చేసుకుంటూ ఉండు. నేను ఈయనతో మాట్లాడి ఇప్పుడే వస్తాను. అలాగే, యాజ్ యూ విష్. ఏంటి, మీర మధ్య చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాను. నాతో మాట మాత్రమేనా చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? చెప్తే మీరేం చేసి పెడతారు? అలా అనుకుంటే ఎలాగూ? ఏ సాయం కావాలా చేసి పెట్టేవాడిని. సాయమా? మీరా? అంత మానవత్వం మీలో ఉందా? వాట్ డు యు మీన్? పైకి పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ వెనక 2 గోతులు తీసే మేకవన్న పులి మీరు. మీ గురించి తెలియక అంతకుముందు ఏదో అనుకున్నాను. కానీ మీ నైజం ఎలాంటిదో తెలుసుకున్నాక మీ మొహం చూడాలన్నా, మీతో మాట్లాడాలన్నా అసహ్యం వేస్తుంది. అబ్బా, అలాగా? మీకు నా పట్ల అటువంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో? మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను గనక. భార్య అన్న గౌరవం లేకపోయింది సరే, కనీసం ఒక ఆడ మనిషి అన్న జాలినా లేకుండా అతి రాక్షసంగా సుప్రతీక నానా హింసలు పెట్టారు. అదంతా నాకు తెలియదని అనుకోవద్దు. ఓహో, మీతో ఆవిడ గారు అలా చెప్పారా? అలా చెప్పడం కాదు, జరిగింది కూడా అదే. అయినా ఇది ఆవిడ చెప్పడం ఏంటి? అప్పట్లో అంతా ఇదే అన్నారు. ఐ సీ. వెరీ గుడ్.
మీకు ఆవిడ పట్ల చాలా జాలి సానుభూతి ఉన్నట్టున్నాయే. అవును, ఉన్నాయి. ఓ మంచి మనిషి పట్ల ఎవరికైనా అభిమానం, జాలి, దయ కలిగి తీరుతాయి. మీ లిస్టులో ఒక ముఖ్యమైన ఐటెం మర్చిపోయారు. ఏంటది? అదే ప్రేమ, ఇష్క్, మొహబ్బత్. అదెందుకు చెప్పరు నాకు? మీ ఇద్దరి మధ్య నడిచిన వ్యవహారం నాకు తెలియదనుకుంటున్నారా? నా సంగతులు మీకు ఎలా తెలిసాయో మీ సంగతులు కూడా నాకు అలాగే తెలిసాయి. నా గురించి ఏదో అంతా చెడుగా అంటున్నారని అన్నారు. మరి మీ ఇద్దరి గురించి నలుగురు ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? నిజాలు తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి అదే మాట నా గురించి కూడా నేనంటే? అంటే చేయగలిగింది ఏమీ లేదు. మీరు సిగ్గు అనేది వదిలేశారనుకుంటాను, అంతే. ఊరుకుంటున్నానని మరి రెచ్చిపోవద్దు. ఏం చేస్తారు? అయినా మీరు శాడిస్టిక్గా హింసించడానికి అందరూ సుప్రతీక లాంటి అమాయకులే ఉంటారని అనుకోకండి. చేసిన వెదవ పని చాలక దర్జాగా వెన్నువిర్చికి తిరుగుతున్నారు. పైగా ఎంతో నిర్లజ్జగా చేసిన దాన్ని సమర్థించుకుంటున్నారు. అసలైనా మీలాంటి వాళ్ళతో ఎంతసేపు మాట్లాడుతూ ఇక్కడ నిలబడ్డం బుద్ధి తక్కువ పని అనిపించుకుంటుంది. గుడ్ బై. ఐ హోప్ ఐ విల్ నెవర్ సీ యూ అగైన్. హలో, 1 minute. మీరెంత వన్ వే ట్రాక్గా మాట్లాడినా నేను మీ మంచి కోరుకునేవాడిని కాబట్టి మీకు మాట చెప్తున్నాను. అది విని వెళ్ళండి. ఆ తర్వాత నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించండి. ఏంటది? మీలో ఎంత ఆవేశం ఉందో అంత అమాయకత్వం ఉంది. ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు మీరు. అందుకే మీ మంచితనాన్ని సుప్రతిక ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తోంది. వాట్ రబ్బిష్! అసలు మీకు ఆవిడ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు. అలాగే అయ్యుండొచ్చు. మీరు చెప్పిన మాట కాదన్నా. మీతో ఆ విషయం గురించి ఆర్గ్యూ చేయను. కాకపోతే నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరి గురించి చాలా చాలా విన్నాను. ఇప్పటికీ మీరు ఆవిడ వెనకాలే తిరుగుతున్నారని, ఎప్పటికైనా ఆవిడ్నే పెళ్లి చేసుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చారని తెలుసుకున్నాను. ఇట్స్ నాట్ టూ లేట్. ఆ ప్రయత్నాలు మానుకోకుంటే అంతకన్నా వేరితనం ఇంకొకటి ఉండదు. యు ఆర్ వేస్టింగ్ మై టైం. లేదు, చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్తున్నాను. మీరు ఆవిడ్ని ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారట. ఆవిడేమో మీ మీద కోపంతో కాదంటోందట. నన్ను ఒకప్పుడు దొంగన్నావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోనంటోందట. నిజమేనా? ఆ విషయాలన్నీ మీకు అనవసరం. అవసరం ఉంది కాబట్టే మీ మంచి కోరి చెప్తున్నాను. వినండి. ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడానికి ముఖ్యమైన కారణం వేరే ఉంది. ఆవిడ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నాలాగా మరో మగాడు మోసపోకూడదని మీతో ఇదంతా చెప్తున్నాను. ఆవిడ కొన్నాళ్ళు మా ఇంట్లో భార్యగా నటించిందని తెలుసు కదా. నేనిచ్చిన డబ్బు కోసమే ఆ పని చేసింది. కాకపోతే ఆ నటన బెడ్రూమ్ వరకు పాకింది. దట్ లేడీ హ్యాస్ నో క్యారెక్టర్. మీతో పెళ్లిని వద్దనడానికి అసలు కారణం అదే. పైకి వేరే కబుర్లన్నీ చెప్తోంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించగలదు. మీరు అమాయకంగా మోసపోకూడదన్న ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్తున్నాను. హౌ డేర్ యు! మిస్టర్ బాలకృష్ణ, కాస్త వెనక ముందు చూసి మాట్లాడండి. ఇది మా అన్నయ్య ఆఫీస్. మీ మంచి కోరి చెప్పాను. మీకు బాగుపడే గీతుంటే నా మాట వింటారు. లేదంటే నేను చెప్పింది పెడచేవని పెడతాను. మీ కర్మ మీదని వదిలేస్తాను. చెప్పాలని అనుకున్నాను, చెప్పాను, అంతే. ఆ తర్వాత మీ ఇష్టం. అయినా ఒక్క నిమిషం ఆలోచించండి. మీతో పని కట్టుకుని ఇదంతా చెప్పి మీ మనసు పాడు చేస్తే నాకేమో అరుగుతుంది? అసలు ఇప్పుడు ఆ మనిషితో నాకు ఎటువంటి బంధం బంధుత్వం లేవు. మీ గురించి తెలుసు కాబట్టి మీ బాగు కోరి ఇదంతా చెప్పాను. సుప్రతీక నడవడిక గురించి నాకంతా తెలుసుండి మీకు చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకే ఇలా చెప్పాను. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ గిల్టీ. విషయం మీకు చెప్పేశాను కాబట్టి ఇక నా మనసు తేలిక పడింది. ఆపై మీరే నిర్ణయం తీసుకున్నా అది మీ ఇష్టం. నాలాగా మరో మగాడు మోసపోకూడదని మీతో ఇదంతా చెప్తున్నాను.
ఆవిడ కొన్నాళ్ళు మా ఇంట్లో భారీగా నటించిందని తెలుసు కదా. నేనిచ్చిన డబ్బు కోసమే ఆ పని చేసింది. ఆ నటన బెడ్రూమ్ వరకు పాకింది. దట్ లేడీ హ్యాస్ నో క్యారెక్టర్. మీతో పెళ్లిని వద్దనడానికి అసలు కారణం అది. వదినా, నేనిక బయలుదేరతాను. ఉండు, నీకోసమే టిఫిన్ చేస్తున్నాను, తిని వెళ్దు గాని. అంత టైం లేదు వదినా. ఒక్క నిమిషం, మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, దారిలో ఆకలిస్తుంది. ఏదో ఒకటి కొనుక్కొని తింటానులే. జస్ట్ 2 minutes అయిపోయింది. నా కోసం కొద్దిగా తినేసెళ్ళు. అలాగే. అమ్మ నిద్ర లేచిందా? ఇంకా లేదనుకుంటాను. మీ ఆయన్ని పోలీసులు పట్టుకెళ్లిన దగ్గర నుంచి అమ్మ అదోలా ఉంటోంది. ఆ పైన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. తనని చూస్తే నాకు చాలా దిగులేస్తోంది. సెమినార్కి వెళ్ళక తప్పదు కాబట్టి అయిష్టంగానే వెళ్తున్నాను. ఇలా సెమినార్కి వెళ్లాల్సిందని మొన్న అమ్మతో చెప్పాను. బాధగా చూసింది తప్పితే ఏం మాట్లాడలేదు. ఆంటీకి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. నాకు తెలుసు, కానీ ఏం చేస్తాను, వెళ్ళక తప్పదు. నాతో పాటు మా సెక్షన్లో ఇంకా 2 ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. మేమంతా కలిసి ఒకే చోట ఉంటాం. నా గురించి ఆలోచించక్కర్లేదని అమ్మతో చెప్పాను. అయినా ఆవిడ మనసు కుదుట పడినట్టు లేదు. నీకు తెలుసు కదా, ఆవిడకి అసలు నువ్వు ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు. ఇప్పుడు ఉద్యోగం పేరుతో నువ్వు ఊర్లు కూడా తిరగాల్సి వస్తోందని బాధపడుతున్నారు. నిన్న నాతో అదే విషయం చెప్పి చాలా ఫీల్ అయ్యారు. ఎలాగోలా అమ్మకి నువ్వే నచ్చజెప్పాలొదినా. ధైర్యంగా ఉండమని చెప్పు. మందులన్నీ టైంకి వేసుకోమను. మనిషిని నేనక్కడున్నా నా మనసంతా ఇక్కడే అమ్మ దగ్గరే ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు. తిను. ఇంతకు ముందెప్పుడు నేనిలా సెమినార్ పేరుతో బయటికి వెళ్ళలేదు. పైగా అమ్మకిప్పుడు అస్సలు ఆరోగ్యం బాలేదు. ఆ పైన మీ ఆయనగారి గురించి దిగులు. మనిషి బాగా డీలా పడిపోయింది. తన గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కప్పుడు భయం వేస్తోంది కూడా. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఈ ప్రయాణాన్ని మానుకునేదాన్ని. అమ్మని నీకు అప్పగించి వెళ్తున్నాను వదినా. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఎప్పుడూ నాకే జాగ్రత్తలు చెప్పను నువ్వు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఆంటీ నేను కంటికి రెప్పలా చూసుకుంటాను.
నువ్వే ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా వెళ్ళి నీ పని పూర్తి చేసుకొనిరా, సరేనా? వెళ్ళొస్తాను వదినా. అమ్మకి చెప్పానని చెప్పు. అలాగే.